ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14 యేసు ప్రభువారు మీరు నా నామం నన్నేమి అడిగినను నేను చేతును అని సెలవిచ్చారు. ఈ యొక్క వాక్యాన్ని యేసునామం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా, నా నామమును మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానని అడగదు దేవుడు. మరి దీన్ని కూడా చాలామంది చాలా విధాలుగా అర్థం చేసుకుంటారు. ఏదడినా చేస్తాడా, ఏదడితే చేస్తాడా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. చాలా జాగ్రత్తగా మరి వినాలి. దీంట్లో ఉన్న సత్యము మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సంతకం చేసి ఇచ్చినటువంటి అతి ఉన్నతమైనటువంటి చెక్కు ఈ యొక్క వాగ్దానం. మనకి ఏదేది అవసరమో వాటన్నిటిని కూడా మనం ఈ యొక్క చెక్ మీద రాసి పొందుకోవచ్చు. యేసు క్రీస్తు నామమున కృపాసనమును సమీపించేటువంటి ధన్యత మనకి కలదు. సాధారణంగా రాష్ట్రపతి పేరునే ప్రభుత్వం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. రాష్ట్రపతి పేరు మీదనే ప్రభుత్వం అంతా కూడా నడిపించబడుతూ ఉంటుంటుంది. రూపాయి నోట్లు అచ్చివేయబడుతున్నాయి, పత్రాలు అమ్మబడుతున్నాయి, మంత్రుల పేరును వచ్చేటువంటి మరి ఆర్డర్లను ప్రభుత్వ అధికారులు అక్షరాలను నెరవేరుస్తూ ఉన్నారు. అధికారము శక్తి పేరులోనే ఉన్నది ప్రియులారా. ప్రతి నామమునకు పైనామం యేసునామం. ఫిలిప్పీ 2:11. ఆయన నామాన్ని బట్టి ఆయన మన కొరకు చేసినటువంటి వాటిని చేసి ముగించబో వాటిని మనం పొందుకుంటున్నాం. ఆయన నామము పరలోక బ్యాంకు నుంచి సమస్తాన్ని పొందుకొనటానికి వీలు కలిగించటమే కాకుండా ఆయన నామము మనతో కూడా ఐక్యపరచబడుచున్నది. మనం ఆయన యొక్క నామాన్ని ధరించుకుని ఆధిక్యతను మనం పొందుకున్నాం. ఆ నామాన్ని మనం ధరించుకునేటువంటి ఆధిక్యతను మనం కూడా పొందుకున్నాం. యేసు నామమును తమాషాగా వాడుకుంటాం కాదు. యేసు నామాన్ని తమాషాగా వాడుకుంటాం కాదు. అది మనకెంతో బాధ్యతను అప్పగించింది. కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన నామాన్ని ఉపయోగించేద్దాం మనమంతా కూడా. యేసు నామమున మనకు లభించేటువంటి ధన్యతలు మనం పరిశీలన చేసినట్లయితే యేసు నామములో ఏ ధన్యతలు మనకు లభిస్తాయి అని చూసినట్లయితే, నెంబర్ 1, లూకా సువార్త 24:47 మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటించబడును. అంటే మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు నామములో మనకి పాపక్షమాపణ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, అసలు ఏ నామములో లేదు పాపాలు క్షమించే అధికారం ఎవరికీ లేదు. యేసు నామములో మాత్రమే పాపాలు క్షమించబడతా ఉన్నాయి. నెంబర్ 1, యేసు నామములో పాప క్షమాపణ. హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో గడపటం మనం అలవాటు చేసుకుంటూ దేవునికి దగ్గరగా అవుతున్నప్పుడు, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనా సమయంలో మనం ఉన్నప్పుడు, మరి దేవునికి సమీపంగా ఉంటూ ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చూడగలుగుతాం. అలాగే అపోస్తల కార్యములు 3:6 అంతటా పేతురు, అంటే కొంచెం ముందుకెళ్తే ఏముంటుందంటే, మధ్యాహ్న కాలము 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు యోహానులు దేవాలయము ఎక్కిపోచుండగా, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ఏం కలిగి ఉన్నారు? యేసునామాన్ని కలిగి ఉన్నారు. యేసునామాన్ని ధరించారు. మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. వాడు దిగ్గని లేచి నడిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? వాడు దిగ్గని లేచి నడిచాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి వారు యేసు నామంలో ఏ సమస్య నుంచైనా
ఖచ్చితంగా వారు విడుదల పొందియున్నారు, లేపబడుతున్నారు. బంధకాల్లో నుంచి, సమస్యల్లో నుంచి, అప్పుల్లో నుంచి, రోగంలో నుంచి, నిందల్లో నుంచి, నిరుద్యోగంలో నుంచి. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సమస్యలో మీరున్నారో, ఎటువంటి బంధకాల్లో మీరున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుస్తూ ఉన్నారు. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. కేవలం యేసునామాన్ని బట్టే, యేసునామంలో మీరు ఏ సమస్య నుంచి అయినా సరే బయటకు వచ్చి వర్ధిల్లుచున్నారు, విస్తరిస్తున్నారు, ఫలిస్తున్నారు. ఆల్రెడీ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసేసాడు. హల్లెలూయా. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. చూసారా? 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? యేసునామం. వెండి లేదు, బంగారం లేదు. అంటే నువ్వు గమనించాలి, నా దగ్గర వెండి బంగారం లేదని బాధపడే కంటే యేసునామం ఉంది. అంటే వెండి బంగారముల కంటే యేసునామం గొప్పది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ధరించారో వాళ్ళు వెండి బంగారములు ధరించిన వారి కంటే విలువైన వారు, శక్తివంతమైనటువంటి వారు. వెండి బంగారములు చేయలేనటువంటి పని యేసునామం ఇక్కడ చేస్తూ ఉన్నది. వెండి బంగారం ఇచ్చినా కూడా ఆ యొక్క వ్యక్తి లేచి నడవలేడు. వెండి బంగారం ఇచ్చినా కూడా ఆ వ్యక్తిలో అంత సంతోషం రాకపోయేది. వెండి బంగారం ఇచ్చినా కూడా ఆ వ్యక్తికి మరి ఆ పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటి లేదు. కొంతకాలానికి మళ్ళీ అడుక్కునేటువంటి వాడే. కానీ ఇక్కడ వెండి బంగారము చేయలేని పని యేసునామము చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నీకు వెండి లేదా, బంగారం లేదా, డోంట్ వర్రీ. యేసయ్య లేడు అంటే వర్రీ అవ్వాలి నువ్వు. యేసునామం నువ్వు ధరించలేదు అంటే అప్పుడు నువ్వు వర్రీ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించలేదు అంటే వెండి బంగారం కంటే విలువైనటువంటి దాన్ని నువ్వు కోల్పోయావని అర్థం. హల్లెలూయా. పేతురు గారు అన్నమాట, వెండి బంగారాలు మా ఇద్దలేవయ్యా అంటే ఏంటి? ఆ బెగ్గరికి ఏమి వేయాలి? వెండి కానీ బంగారం కానీ అసలు అది వేసేదేవి లేదు. కానీ అంతగా మించిన యేసు నామం ఉంది. ఆ యేసు నామాన్ని నీకు కూడా ఇస్తాం. యేసు నామాన్ని నువ్వు పలికావంటే, యేసు నామాన్ని స్వీకరించావంటే, యేసు నామము కుంటివారిని నడిచేలాగా గంతులేసేలా చేస్తుంది. అదే చేసింది అక్కడ. యేసు నామం లాసుల్లో ఉన్న వాళ్ళని లాభాల్లోకి నడిపిస్తుంది. యేసు నామం అనారోగ్యంలో ఉన్న వారిని ఆరోగ్యంలోకి నడిపిస్తుంది. యేసు నామం బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తుంది. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 3:16లో ఏమున్నదంటండి? యేసు నామంలో చూద్దామా? ఆయన నామమందల విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ యేసునామంలో పాపక్షమాపణ ఉంది. యేసునామంలో అద్భుతం జరిగింది కదా. అక్కడ యేసునామంలో అద్భుతం ఉన్నది. ఇక్కడ ఏముంది? యేసునామంలో బలము, బలము, బలము. కాబట్టి ఆయన నామమందల విశ్వాస మూలంగా, అపోస్తలుల కార్యం 3:16, ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. బలపరిచెను. యేసు నామంలో బలమున్నది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 20:31 మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. వింటున్నారా జాగ్రత్తగాను? జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ నిత్య జీవము, యేసు నామములో నిత్య జీవం ఉన్నది. యేసునామంలో పాపక్షమాపణ ఉంది. యేసునామంలో అద్భుతాలు ఉన్నాయి. యేసునామంలో బలం ఉన్నది. నెక్స్ట్ 5వదిగా మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 16:18లో పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ యేసు నామముల దెయ్యాలు వెళ్ళిపోచున్నాయి. యేసు నామములో దెయ్యాలు వదిలిపోచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో దెయ్యాలు వదిలిపోతున్నాయి. వెరీ పవర్ఫుల్.
కాబట్టి ఈ రోజున యేసునామను ఉపయోగించగలుగుతున్నారా? యేసునామం గురించి మాట్లాడగలుగుతున్నారా? యేసునామలో శక్తిని స్వీకరించగలుగుతున్నారా? యేసునామాన్ని పలకగలుగుతున్నారా? హల్లెలూయా! యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఏమున్నదంట? శక్తి. యేసయ్య నామంలో పాప క్షమాపణ, నిత్య జీవము, అద్భుతములు చేసే శక్తి, బలము, దెయ్యములను వెదలిపోనట్లు చేసేటువంటి శక్తి యేసునామలో ఉంది. యోహాను సువార్త 14:13లో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా! అంటే యేసు నామములో మనం పొందుకోవటం ఉన్నది. యేసు నామములో మనం పొందుకోవటం ఉన్నది. కాబట్టి ఈ రోజున చాలా పవర్ఫుల్ వర్తమానం ఇది. అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం గురించి మనం తెలుసుకోకపోయినట్లయితే ఈ రోజున మనం ఓటమి పాలవుతూ ఉన్నాం, ఓడిపోతూ ఉన్నాం, పొందుకోలేకపోతున్నాం, బలపరచబడలేకపోతున్నాం, అద్భుతాలు చూడలేకపోతున్నాం, పాప క్షమాపణ పొందుకోలేకపోతున్నాం, నిత్య జీవంలో ప్రవేశించలేకపోతున్నాం. కారణం ఏంటంటే యేసు నామం గురించి తెలుసుకోకపోవటం వల్లే. కాబట్టి చాలా మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు నా నామమున ఏది అడిగినా నేను చేస్తాను. హల్లెలూయా! చేస్తానంటున్నాడు దేవుడు. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెక్స్ట్ యోహాను సువార్త 15:16లో యేసు నామమున అక్కడ ఏమవుతుందో చూద్దాం. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. హల్లెలూయా! అంటే యేసు నామమున ఫలించుచున్నాము మనము. ఆమేన్. యేసు నామాన్ని బట్టి మనం ఫలిస్తూ ఉన్నాం. యేసయ్య నామాన్ని యేసయ్యను స్వీకరించాం కాబట్టి యేసయ్య ద్వారా మనం ఫలిస్తూ ఉన్నాం. యేసు నామములో మనం ఫలిస్తూ ఉన్నాం. వండర్ఫుల్. చివరగా ఎఫెసీ పత్రిక 5:20 మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు వెరీ ఇంపార్టెంట్. ఇది థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్. కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞత. మరి ఇది ఈ రోజున చాలామందికి లేదు కాబట్టే జీవితాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, కాపురాలు విడిపోతూ ఉన్నాయి, సంఘాలు విడిపోతూ ఉన్నాయి, విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కృతజ్ఞత లేకపోవడం వల్లే అనేక మంది అద్భుతాలు పొందుకుంటారు, అడ్రస్ లేకుండా పోతూ ఉంటుంటారు. యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. యేసు నామములో క్రీస్తు పేరట. కాబట్టి ఈ రోజున ఈ 8 విషయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. నెంబర్ 1, యేసు నామములో పాప క్షమాపణ, యేసు నామములో నిత్య జీవము, యేసు నామములో అద్భుతాలు, యేసు నామములో బలము, యేసు నామములో దెయ్యాలు వదిలిపోతున్నాయి, యేసు నామములో మరి మనం పొందుకుంటున్నాం, యేసు నామములో మనం ఫలిస్తూ ఉన్నాం, యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా! కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్యగారిని బట్టి యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితురారా, యేసయ్య నామములో ఉన్నటువంటి ఆ యొక్క పలకటంలో ఉన్నటువంటి అద్భుతాన్ని నువ్వు గుర్తించలేనప్పుడు ఏ అద్భుతాన్ని పొందుకోలేవు. యేసు నామములో ఉన్న శక్తిని నువ్వు గ్రహించి యేసు నామం ద్వారా మనం ఏమేమి పొందుకుంటామో ఏమేంటనే విషయాలను తెలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చూడగలుగుతాం. ఈ రోజున మరి ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి హృదయాలను భద్రపరిచి బలపరిచి యేసు నామములో ఉన్న శక్తిని అనుభవించడానికి, యేసు నామములో ఉన్నటువంటి కార్యాలు చూడటానికి ఈ యొక్క 8 విషయాలు మీ జీవితంలో చాలా మరి శక్తివంతమైనటువంటి విషయాలుగా పనిచేస్తాయి. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయనుగాక. ఆమేన్.